ఇప్పుడు వైద్యం విద్య పేదవాడికి అందుబాటులోకి తేవాలని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చాడు భారతదేశంలో మొట్టమొదటిసారి. ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి 17 మెడికల్ కాలేజెస్ ఆంధ్ర రాష్ట్రంలో, అంతకుముందు మహా అయితే ఒక 10-12 ఉన్నాయేమో, అది కూడా నాకు కరెక్ట్ గా లెక్క తెలియదు, కానీ ఒకేసారి దాదాపు 17 మెడికల్ కాలేజెస్, అవి కూడా వెనుకబడిన ప్రాంతాలు. కేవలం 2-3 పట్టణాలు, మచిలీపట్నం అట్లాంటి 2-3 పట్టణాలే, మిగతా అన్ని మీరు చూస్తే పిడుగురాళ్ల, పాడేరు, పులివెందుల, ఇలాగ అనేక చోట్ల, మార్కాపురము, ఇలా ప్రతి చోట కూడా వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు స్థాపిస్తే విద్యాపరంగా అతి ఉన్నతమైన విద్య, వైద్య విద్యనే పేద ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. అక్కడ చదువుకునే ప్రతి విద్యార్థి కూడా కేవలం 10,000, 20,000, 50,000 లోపల ఫీజులతోనే చదువుకునే అవకాశాలు కల్పించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది వైద్యం కూడా. ఎందుకంటే మీరు ఈ హాస్పిటల్స్ అన్ని వెనుకబడిన ప్రాంతాల్లో వస్తే కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు ప్రతి చికిత్స కూడా ఉచితంగా అందించవచ్చు అని ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజెస్ స్టార్ట్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్, ఈ 17 అంటే సామాన్యమైన విషయం కాదు, ఒకేసారి అయ్యేవి కాదు. పైగా అందరూ గుర్తుంచుకోవాల్సింది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్తోనే పోయింది మనకి. కోవిడ్ అప్పుడు చూసాం పిడుగురాళ్లలో, మీరు నమ్ముతారో నమ్మరో, హాస్పిటల్ లేక స్కూళ్లు కాలేజీలు తీసుకొని హాస్టల్స్ లో పెట్టారు రోగుల్ని. అంత దారుణమైన పరిస్థితి, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి. మరి అటువంటి ప్రాంతంలో మీరు నమ్మరు, పల్నాడులో ఒక మనిషి చనిపోతే సరైన వసతులు, ఆ బాడీని పెట్టడానికి ఒక మార్గ్ కూడా లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక మెడికల్ కాలేజ్ పిడుగురాళ్ల దగ్గరలో తీసుకొచ్చారు. మరి కోవిడ్ 2 ఏళ్లు పోయినా ఆ తర్వాత ఫండ్స్ తీసుకొచ్చి అన్ని నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని 20%, 40%, 70%, కొన్ని పూర్తయి కాలేజ్ పర్మిషన్స్ కూడా వచ్చింది. మచిలీపట్నం లాంటి ప్లేస్లో ఇన్నాను కాలేజ్ కూడా ప్రారంభమైందని. తెలుగుదేశం ప్రభుత్వం ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు 17 తెచ్చారు, మీరు ఇంకో 10 తీసుకురండి పోటీతత్వంతో. మౌలిక సదుపాయాలు బాగుపడతాయి, పేదవారికి వైద్యం విద్య 2 అందుబాటులోకి వస్తుంది. అంతేగాని ఈరోజు డబ్బులు కకృతి పడి, లంచాలకు కకృతి పడి అవి అమ్ముకుంటున్నారు ప్రైవేటు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్ట్లు తీసుకొచ్చారు, మీరు మరో 3 కట్టండి, బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అవి కూడా అమ్మకానికి పెడుతున్నారంట త్వరలో. అంటే అన్ని అమ్ముకొని లంచాలు తీసుకోవాలి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా. ఈరోజు నేను అడుగుతున్నా, ఒకవేళ ఈ హాస్పిటల్స్ కనుక వాళ్ళు అమ్మితే అక్కడ కొనుక్కున్న ఏదైనా ప్రైవేట్ కంపెనీలు వ్యాపారం చేస్తాయి, కానీ వాళ్ళు సేవను ఎందుకు అందిస్తాయి? ఖచ్చితంగా రేపు అతను కొనుక్కునే వ్యక్తి 4 రూపాయలు సంపాదించాలనుకుని చూస్తాడు, సేవ ఎందుకు అందిస్తాడు? అదే ప్రభుత్వం ఉంటే 1 రూపాయి అదనంగా పెట్టైనా సరే ఉచితంగా విద్యని వైద్యాన్ని అందిస్తారు. మరి ఇదేంటో ఈ చంద్రబాబు నాయుడు గారి తత్వం ఏందో మాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అమ్మటం, ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం తెచ్చడం, ఆయన చెంచాగాళ్ళకి ఇవ్వటం, డబ్బులు తీసుకోవటం, ఇదే పరిపాటైంది. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీలకు కూడా చెప్తున్నాం, ఈరోజు మీరు లంచాలు ఇచ్చి కొనుక్కోవచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అవసరమైతే ప్రభుత్వం మళ్ళీ ఆ కాలేజీలు వెనక్కి తీసుకుంటుంది. ప్రజల కొరకు ప్రభుత్వం ఏ పనైనా చేయొచ్చు ఈ దేశంలో, దానికి అడ్డు ఉండదు. అంతేకాదు, అవసరమైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి అమ్మకాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో అవన్నీ కూడా ఒక రూపకల్పన చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఈ కాలేజీని ప్రైవేట్ పరం చెయ్యొద్దు, గవర్నమెంట్ పరంగా ముందుకు తీసుకెళ్ళండి, మౌలిక సదుపాయాలు అందించండి, పూర్తి చేయండి. ఈరోజు పిడుగురాళ్లలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పూర్తయి 90% పూర్తయి సంవత్సరం అయింది. 100 పడకల హాస్పిటల్ రెడీగా ఉంది. పరికరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత లోతుగా ఆలోచించాడంటే, ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి, ఎలివేషన్ దగ్గర నుంచి, ఢిల్లీ నుంచి ఆర్కిటెక్ట్స్ని తీసుకొచ్చి, కన్సల్టెంట్స్ని తీసుకొచ్చి, చివరికి కాంట్రాక్ట్లోనే అన్నీ కూడా పరికరాలు, అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా టెండర్లో పెట్టేశాడు. మరి 90% పూర్తయి 100 పడకల హాస్పిటల్ సంవత్సరం క్రితం ప్రారంభించుంటే పిడుగురాళ్ళు ఎంతమంది వైద్యం అందించేవాళ్ళు? ఈరోజు అన్ని వెనుకబడిన ప్రాంతాలు, ఆయన ఎక్కడా కూడా మెయిన్ సిటీస్లో కాదు ఈ మెడికల్ కాలేజ్ స్థాపించింది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఈరోజు మీరు గుంటూరు పోయి చూస్తే గుంటూరు మెడికల్ కాలేజ్, కాటూరి, ఎన్ఆర్ఐ, లేదు ఎయిమ్స్, ఇలా 3-4 ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, లేదు విజయవాడ పట్టణంలో ఇంకో 2-3 ఉన్నాయి. కానీ నసరావుపేట, పల్నాడు ప్రాంతంలో ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. అలా మార్కాపురం తీసుకోండి, మార్కాపురం రెవెన్యూ డివిజన్, పులివెందల, పాడేరు, ఎక్కడ పాడేడండి వెనుకబడిన
అరకు ఆ ప్రాంతాల్లో అసలు ఊహించగలుగుతామా? 1947కు ముందు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్. ఆ తర్వాత రెండో మెడికల్ కాలేజ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో, అప్పుడు ఇంకా పల్నాడు జిల్లా ఏర్పాటు కాల. రెండోది పల్నాడుకి ఇచ్చారు, పిడుగురాళ్ళలో స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పెద్ద ఎత్తున దీనిలో కుంభకోణం జరుగుతుందని బయట ప్రచారం జరుగుతుంది, ఏమంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కొక్క కాలేజు 400 కోట్లు 500 కోట్లు ప్రభుత్వం స్థాపించి అవి అమ్ముకోవటం అంటే కుంభకోణం కాకపోతే దేనికండి? ఇంకా రన్నేగా చేయాల్సింది. ఆల్రెడీ లోన్లు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు పిడుగురాళ్ళ చూస్తే, లేదు పాడేరు మచిలీపట్నం తీసుకుంటే మీకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది. అఫ్ కోర్స్ అవి ఇంకా నిన్న కేబినెట్ లో తీర్మానం అయినట్టు లేదు, అవి ప్రైవేట్ చేస్తున్నారో లేదు, కానీ 10 కాలేజెస్ చేస్తున్నారని వచ్చింది. పులివెందుల్లో చూస్తున్నాం, బ్రహ్మాండంగా పూర్తయింది కాలేజ్. అమ్ముకోవటం ఏంది?